హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మా న్యూయార్క్ ట్రిప్‌లో డే 5. ఈరోజు చాలా ప్లేసెస్ ప్లాన్ చేసాము చూద్దామని చెప్పి. ఫస్ట్ అయితే బ్యాటరీ పార్క్‌కెళ్తున్నాము టాక్సీ పట్టుకొని. ఇక్కడి నుంచి అంటే మనం ఉంటున్న హోటల్ నుంచి బ్యాటరీ పార్క్‌కి $32 అయింది. సో, ఇక్కడ మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వాళ్ళ అఫీషియల్ ఫెరీస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వరకు తీసుకెళ్తాయన్నమాట. పక్కనే ఎల్లీస్ ఐలాండ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా చూడొచ్చు బేస్డ్ అపాన్ యువర్ టికెట్. సో మన టికెట్ లో అయితే ఏమైతే ఇంక్లూడ్ అయి ఉన్నాయో అవన్నీ చూడొచ్చు. అండ్ ఈ బ్యాటరీ పార్క్ లో ఈ ఫెరీస్ కి ఒక్కటే పాయింట్ కాదు. ఈ పార్క్ మొత్తం కొన్ని స్కల్ప్చర్స్, కిడ్స్ ప్లే ఏరియా అండ్ క్యారసల్ అండ్ మెమోరియల్స్, మ్యూజియంస్ ఇలా చాలా ఉన్నాయి. ఎంజాయ్ చేయాలంటే ఒక రోజు మొత్తం ఈ బ్యాటరీ పార్క్ లోనే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు మా స్లాట్ వచ్చేసి మార్నింగ్ 10:30కి. సో ఫెరీలో ఎక్కాలి అండ్ అక్కడ వరకు రీచ్ అవ్వాలి కాబట్టి ఒక 1 అవర్ ముందే ఈ బ్యాటరీ పార్క్ వచ్చేసి ఫెరీ కోసం లైన్ లో నిలబడ్డాము. అండ్ ఎప్పుడు గానీ న్యూయార్క్ లో ఏ అట్రాక్షన్ ని చూడాలన్నా వాళ్ళ అఫీషియల్ సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మనం టైం ని సేవ్ చేయొచ్చు అండ్ స్కామర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మేము తీసుకున్న టికెట్ కి పెడెస్ట్రల్ యాక్సెస్ ఉంటుంది. అంటే మనం స్టాచ్యూ హాఫ్ వరకు ఎక్కచ్చు. అండ్ క్రౌన్ యాక్సెస్ కావాలంటే కొన్ని మంత్స్ ప్రియర్ మనం బుక్ చేసుకోవాలి. లేకపోతే మనకి అపాయింట్మెంట్స్ అయితే ఉండవు. ఈ అట్రాక్షన్ ఏదైనా పాస్ తో ఇంక్లూడ్ అయి ఉంటే మటుకు జస్ట్ ఇది కైండ్ ఆఫ్ జనరల్ యాక్సెస్ లాగా ఉంటుంది. అంటే స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం గానీ స్టాచ్యూని ఎక్కలేము. సో మేము గో సిటీ పాస్ తో కాకుండా ఈ టికెట్స్ మాత్రం సపరేట్ గా కొన్నాము. ఫెరీ ఎక్కే ముందు సెక్యూరిటీ చెక్ వెళ్తున్నాము. అండ్ ఫెరీ యాక్సెస్ వచ్చేసి ఎవ్రీ 10 to 15 minutes కి ఒకటైతే వచ్చేస్తుంది. సో లైన్ లో మేము నుంచున్నట్టు కూడా అనిపించలేదు. ఈ రోజైతే వెదర్ కూడా బాగుంది. సన్నీగా లేదు అండ్ క్లౌడీగా ఉంది. దట్టు రెయిన్స్ అయితే లేవు. సో పైన డెక్ లో కూర్చుని చక్కగా మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు మాట. జనరల్ గా అందరూ ప్రిఫర్ చేసేది ఈ రూఫ్లెస్ టాప్ మీద కూర్చోవడానికి. సో మేము కూడా అలాగే పైకి వెళ్తున్నాము. ఇక్కడ మీరు ఆ దూరంగా చూస్తున్న ఆ బిల్డింగ్స్ ఏరియా మొత్తం లోవర్ మ్యాన్హాటన్. మనము వన్ వరల్డ్ అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్లేస్ ని ఎక్కడైతే చూసామో ఆ ప్లేస్ మాట. అదంతా సన్నీగా ఉంటే ఇంకా ఆ ఏరియా మొత్తం చాలా బ్రైట్ గా కనిపించేది. బట్ పైన కూర్చునే ఫీల్ అయితే ఈ క్లౌడీ టైంలోనే బాగుంది. అండ్ దూరం నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూస్తే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ ఫెరీ కూడా ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అన్ని యాంగిల్స్ నుంచి చూసే విధంగా లైక్ టర్న్ తిప్పి కరెక్ట్ గా మనకి లిబర్టీ ఐలాండ్ లో ఆపుతుంది. ఇది మనకి బ్యాటరీ పార్క్ నుంచి ఈ ఐలాండ్ కి రావడానికి 15 minutes జర్నీ. సో బాగుంది ఫెరీ జర్నీ అయితే. ప్రతి ఒక్కరు యుఎస్ లో ఉన్న వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలనుకుంటారు. సో మాకు ఇప్పటికీ కుదిరింది. లైక్ 12 years యుఎస్కి వచ్చి 12 years అయింది. సో ఇప్పుడైతే కుదిరింది. ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్లేస్. దూరం నుంచి మనకి ఒక చిన్న స్టాచ్యూ లాగా కనబడుతుంది. బట్ దాని ముందు ఇంత ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ ని లిబర్టీ ఐలాండ్ అంటారు. జనరల్ గా 3 కైండ్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. జనరల్ యాక్సెస్, పెడెస్ట్రల్ యాక్సెస్, క్రౌన్ యాక్సెస్. మనమైతే పెడెస్ట్రల్ యాక్సెస్ తీసుకున్నాం కాబట్టి ఆ స్టాచ్యూకి ఆ కాల వరకు వెళ్తాం మాట. అండ్ జనరల్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఇక్కడిక్కడే ఇప్పుడు మనమైతే ఎలా తిరుగుతున్నామో అలాగే తిరుగుతూ ఆ స్టాచ్యూని చూస్తూ ఉంటారు. సో పెడెస్ట్రల్ యాక్సెస్ కి వెళ్ళడానికి లగేజ్ ఏం పట్టుకెళ్ళకూడదు. ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్ కూడా ఏం పట్టుకెళ్ళకూడదు. సో ఇక్కడ లాకర్స్ లో అయితే పెట్టాము. ఈ లాకర్స్ లో మనం ఒక క్వార్టర్ కాయిన్ పెట్టి లాక్ చేయాలి. కాయిన్స్ లేకపోయినా పర్లేదు. అక్కడ బిల్ వేస్తే అంటే బిల్ అంటే $1 వేస్తే మనకి 4 కాయిన్స్ వస్తాయి. అవి యూజ్ చేసుకోవచ్చు. జనరల్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి అయితే ఈ లోపలికైతే అలౌడ్ కాదు. అండ్ ఇక్కడ స్టాచ్యూ లోపలికి వెళ్లే ముందు చిన్న సెక్యూరిటీ చెక్ ఉంది. సో అదంతా కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళడానికి నడుస్తున్నమాట. ఇదంతా నడుస్తుంటే ఆల్మోస్ట్ గోల్కొండలో నడుస్తున్నట్ట ఫీలింగే ఉంది. అండ్ ఈ మన పెడెస్ట్రల్ యాక్సెస్ అన్నాం కదా. సో ఆ కాలు వరకు వెళ్ళడానికి 250 స్టెప్స్ ఉంటాయి మాట. ఇది చూసారు కదా మనం లోపలికి వెళ్తున్నది. మనం స్టాచ్యూ కింద చూస్తాం కదా సిమెంట్ దిబ్బ లాగా. సో అది మాట. ఇది లోపల చూసే ఇంత పెద్దగా ఉంది. బయట నుంచి చిన్న బొమ్మలాగా అనిపించేది. అండ్ ఈ లోపలే మనకి ఈ లిబర్టీ రిలేటెడ్ మ్యూజియం కూడా ఉంటుంది. షాపింగ్ అయితే బయట ఉంటుంది. సో మ్యూజియం ని కూడా యాక్సెస్ చేయాలి అంటే ఈ పెడెస్ట్రల్
టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ 250 స్టెప్స్ ఎక్కచ్చు. లేకపోతే పక్కనే ఎలివేటర్ యాక్సెస్ కూడా ఉంది. ఎలివేటర్‌లో మాత్రం నలుగురే పడతాము. సో, అందుకే ఈ ఎలివేటర్ ఎక్కడానికి పెద్ద లైన్ ఉంది. స్టెయిర్‌కేస్ ఎక్కడానికైతే ఈ పక్కన లైన్ అయితే లేదు. సో, మా వారు, మా పాప ఎలివేటర్ ట్రై చేస్తున్నారు. నేను, మా బాబు అయితే మెట్లెక్కడానికి ఎళ్తున్నాము. అర్జున్ ఇది పింగో పెడెస్టల్ అండ్ క్రౌన్ యాక్సెస్. ఇది మ్యూజియం యాక్సెసిబుల్ రూట్. పద కమ్ ఆన్ ఫాస్ట్. ఏం లెక్క పెట్టు. 1 2 యా పద. లిఫ్ట్‌కి లైన్ ఉన్నప్పుడు వాళ్ళే ఫస్ట్ వచ్చేసారు. అండ్ ఇక్కడ ఒకటి సింగిల్ పర్సన్ పెట్టే లిఫ్ట్. ఇదేంటి అంటే క్రౌన్‌కి వెళ్ళడానికి. బట్ ఆ లిఫ్ట్ యూజ్ చేయకూడదు. క్రౌన్‌కి వెళ్ళాలంటే ఇంకొక 150 స్టెప్సే ఎక్కాలి. బట్ ఆ లిఫ్ట్ ఎందుకని అడిగితే పైన ఎవరైనా చనిపోతే వాళ్ళని తీసుకురావడానికి యూజ్ చేస్తారట. సో, ఇక్కడైతే మనం పెడెస్టల్ దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇక్కడి నుంచి సిటీ వ్యూని 360 డిగ్రీస్ చూడొచ్చు. దగ్గర నుంచి ఇంకా మనం స్టాచ్యూని చూడలేం. దగ్గరకొచ్చే కొద్దీ ఎత్తుని చూడలేం కదా! సో, స్టాచ్యూ అయితే ఫుల్‌గా కనబడట్లేదు. సిటీని మాత్రం చూసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు కదా! ఈ స్టాచ్యూని ఫ్రాన్స్ వాళ్ళు యూఎస్‌కి గిఫ్ట్‌గా ఫ్రెండ్‌షిప్‌కి గుర్తుగా గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇది పెడెస్టల్ వచ్చేసి యూఎస్ వాళ్ళు కాంక్రీట్‌తో బిల్డ్ చేశారు. సో, అండ్ ఈ స్టాచ్యూ ఫస్ట్ కలర్ వచ్చేసి రెడ్డిష్ బ్రౌన్ కలర్ అంటే కాపర్‌తో బిల్డ్ చేశారు. బట్ సన్‌కి, ఎయిర్‌కి, రెయిన్‌కి ఎక్స్‌పోజ్ అయిపోయి ఇలా బ్లూయిష్ గ్రీన్‌గా మారిందన్నమాట. సో, అది ఈ స్టాచ్యూకున్న కథ. ఇక్కడి నుంచైతే సిటీ చాలా బాగా కనబడుతుంది. అండ్ లోపల క్రౌన్‌కెళ్ళడానికి ఇంకా స్టెప్స్ చాలా నేరోగా ఉంటాయి. 150 స్టెప్స్ అది మాత్రం ఎక్కాల్సిందే. మధ్యలో ఆగలేం కూడా. ఎందుకంటే ఇంకా వెనక్కి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా! ఆగడానికి ప్లేస్ కూడా ఉండదు. కంటిన్యూయస్‌గా స్టెప్స్ ఎక్కుతూనే ఉండాలి. సో, క్రౌన్‌కైతే మేము వెళ్ళలేదు. అండ్ ఇక్కడి నుంచి దిగడానికి ఎలివేటర్ యాక్సెస్ ఉంది. లేకపోతే స్టెప్స్‌నే యూజ్ చేయొచ్చు. ఇలా మెట్లయితే దిగేసి ఇంకా బేస్‌కొచ్చాము. ఈ బేస్‌కి కూడా జనరల్ యాక్సెస్ టికెట్ ఉన్న వాళ్ళు యాక్సెస్ చేయలేరు. మనమే చూడగలమన్నమాట. ఇక్కడ నడుస్తుంటే ఎగ్జాక్ట్ బిర్లా మందిర్ పైన నడుస్తున్నట్టు అనిపించింది. సో, ఇలా దూరంగా వచ్చాం కాబట్టి ఇప్పుడు స్టాచ్యూని ఇక్కడి నుంచి అయితే చాలా క్లియర్‌గా చూడొచ్చు. అండ్ చూడడానికి చాలా చాలా బావుంది. సో, ఇది ఓన్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. సో, ఇలా ఆల్మోస్ట్ మనకి ఒక 2-3 అవర్స్ పట్టిందన్నమాట. అండ్ ఇక్కడి నుంచే లోపలికి మళ్ళీ వచ్చి మ్యూజియం ఇందాక స్టేర్స్ ఎక్కడైతే ఎక్కడం స్టార్ట్ చేసామో అక్కడ ఇంకొక పక్కన మ్యూజియం ఉంటుంది. ఈ లిబర్టీ రిలేటెడ్ హిస్టరీ మాట. దీన్ని చూడడానికైతే మ్యూజియంకొచ్చాము. సో, ఇలా మ్యూజియంని చూసేసుకొని బయటకొచ్చేసి లగేజ్‌ని కలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫుడ్ అవైలబుల్‌గా ఉంటుంది. ఫుడ్ తినేసి బయట మనకి ఎలా ఉందో ఫుడ్ అంత టేస్టీగానే ఉంది. అండ్ ఫాస్ట్‌గా కూడా సర్వ్ చేస్తున్నారు. సో, ఫుడ్ అంటే లంచ్ కంప్లీట్ చేసేసి మళ్ళీ ఫెర్రీనెక్కి ఎల్లీస్ ఐలాండ్‌లో దిగాము. ఎల్లీస్ ఐలాండ్ ఏంటి అంటే ఓల్డ్ ఇమిగ్రేషన్ స్టేషన్. ఇది ఏంటి అంటే 1900s ఆ టైంలో ఏ కంట్రీ నుంచి యూఎస్‌కి రావాలన్నా గానీ ఇక్కడ స్టాప్ చేసి ఇమిగ్రేషన్‌ని ఫినిష్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే యూఎస్‌లో ఏ స్టేట్‌కెళ్ళి సెటిల్ అవ్వాలన్నా అయ్యేవాళ్ళు. సో, ఒకప్పుడు ఇది ఇమిగ్రేషన్ స్టేషన్. దాన్ని ఇప్పుడు మ్యూజియంగా పెట్టారు. సో, లోపలికెళ్ళి అప్పటి ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా జరిగేది అన్నది ఈ ఐలాండ్‌లో ఈ ఎల్లీస్ ఐలాండ్‌లో మనం చూడొచ్చు. ఇదొక ఎక్స్‌పీరియన్స్. మ్యూజియమ్స్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి అన్న వాళ్ళకి ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక్కడ స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయొచ్చు. లేకపోతే అదే ఫెర్రీలో డైరెక్ట్‌గా మనం బ్యాటరీ పార్క్‌కి అంటే ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు. సో, మేమైతే ఫస్ట్ టైమ్ రావడం కాబట్టి ఈ ఎల్లీస్ ఐలాండ్‌ని కూడా చూసేసి మళ్ళీ తిరిగి ఫెర్రీలో బ్యాటరీ పార్క్‌కి వెళ్ళిపోయాము.
సో ఇలా మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయిన ఈ జర్నీ ఈవినింగ్ 4 o'clockకి ఫినిష్ అయింది. సో ఇప్పుడు టాక్సీని పట్టుకుని బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము.